ఇక బీఆర్ఎస్ రజతోత్సవం గురించి మరిన్ని వివరాలను మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్, ఈ నెల 27న ఎల్కతుర్తిలో జరగబోయే సభకు సంబంధించిన ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి అండ్ అలాగే అదే విషయంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమీక్ష కూడా నిర్వహించారు. దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? పూర్తిగా బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ కోసం మరో 9-10 రోజులున్న నేపథ్యంలో ముమ్మరంగా ఏర్పాట్లయితే కొనసాగుతున్న సందర్భం మనం కనిపిస్తా ఉంది. ఎవరైతే ఈ సభకు సంబంధించినటువంటి బాధ్యులుగా ఉన్నటువంటి ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు దాసే వినయ్ భాస్కర్, పెద్ది సుదర్శన్ రెడ్డి, సతీష్ కుమార్ ఇవాళ కేసీఆర్ గారితో ప్రత్యేకంగా సమావేశం కూడా అయిన సందర్భం మనకు కనిపిస్తా ఉంది. ఈ నెల 27వ తేదీన నిర్వహించేటువంటి ఎల్కతుర్తిలో నిర్వహించేటువంటి రజతోత్సవ సభకు సంబంధించి ముఖ్యంగా ఎమ్మెల్సీ కవిత గారితో పాటు మరికొంతమంది మహిళా నేతలు కూడా ఈ సభలో ఈ సమావేశంలో పాల్గొన్న సందర్భం మనకు కనిపిస్తా ఉంది. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు పలు సూచనలు కూడా చేసిన సందర్భం అయితే కనిపిస్తా ఉంది. సభకు సంబంధించినటువంటి కార్యాచరణ కావచ్చు, సూచనలు కావచ్చు చేసిన సందర్భంలో అంటే అక్కడ సమావేశం కొనసాగుతున్న క్రమంలోనే వేదిక దగ్గర కూడా ఏర్పాట్లు కొన్ని మార్పులు చేర్పులు జరిగిన సందర్భం కూడా కనిపిస్తా ఉంది. ముఖ్యంగా సభ వేదికకు సంబంధించి 100 ఫీట్ల పొడవు, 150 ఫీట్ల వెడల్పుగా ఉండేటువంటి వేదికను మరొక 15 ఫీట్లు వెడల్పు 15 ఫీట్లు అదేవిధంగా పొడవు కూడా 15 ఫీట్లు పెంచుతూ అక్కడ పనులు కూడా ముమ్మరంగా కొనసాగుతున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. పెద్ద సంఖ్యలో లక్షలాది మంది ప్రజలంతా కూడా తరలి వచ్చే సందర్భంలో ఆ ప్రజలకు ముఖ్యంగా ఏదైతే సభా వేదిక నుంచి చూస్తే ఇటు హుస్నాబాద్ వైపు ఉన్నటువంటి సిద్దిపేట జాతీయ రహదారి కావచ్చు, అటువైపు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఆ సభ కనిపించే విధంగా కూడా ఏర్పాట్లు కొనసాగుతున్న సందర్భం మనం చూస్తా ఉన్నాం. అందుకు అనుగుణంగానే పార్కింగ్ ఏర్పాట్లు కూడా సభ దగ్గర వచ్చి దాదాపు 160 ఎకరాలకు సంబంధించినటువంటి సభా ప్రాంగణం, అదేవిధంగా పార్కింగ్ సంబంధించి దాదాపు 1300 ఎకరాల్లో ఏర్పాట్లు కూడా కొనసాగుతున్న పరిస్థితి. మొత్తం 4 రహదారుల వెంబడి అంటే 3 జాతీయ రహదారులు ఉన్నాయి. అందులో ఒకటి వరంగల్ వైపు నుంచి వచ్చే జాతీయ రహదారి ఒకటైతే, రెండోది ఇటు సిద్దిపేట వైపు నుంచి వచ్చేటువంటి జాతీయ రహదారి, మరొకటి కరీంనగర్ నుంచి వచ్చేటువంటి జాతీయ రహదారి. వీటికి తోడు ఏదైతే సభ నిర్వహిస్తున్న ప్రాంతం ఉందో అక్కడ ఆ ప్రాంతానికి సంబంధించి కూడా వచ్చే విధంగా కూడా ఏర్పాట్లు కొనసాగుతున్న పరిస్థితి అయితే మనం స్పష్టంగా చూస్తా ఉన్నాం. ముఖ్యంగా చింతలపల్లి దగ్గర ఉన్నటువంటి ఆ రూట్ గుండా కూడా ఏదైతే చింతలపల్లి దామర రోడ్డు ఇది ఒకటి, మొత్తం 4 రహదారుల వెంట కూడా పూర్తిగా పార్కింగ్ ఏర్పాట్లు అయితే కొనసాగుతున్న పరిస్థితి. సభాస్థలికి 360 డిగ్రీల్లో పార్కింగ్ సౌకర్యం కూడా ఏర్పాటు చేస్తున్న సందర్భం మనం చూస్తా ఉన్నాం. పూర్తిగా ఎండాకాలం కావడంతో కేసీఆర్ గారు ప్రతి ఒక్క సూచన ముఖ్యంగా తాగునీళ్లకు సంబంధించి కావచ్చు, ఇటు మజ్జిగకు సంబంధించి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్న సందర్భం అయితే మనం స్పష్టంగా చూస్తా ఉన్నాం. ఎందుకంటే 33 జిల్లాల నుంచి ఉమ్మడి 10 జిల్లాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు తరలి వచ్చే సందర్భంలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి. ప్రత్యేకంగా వైద్య బృందాలు కూడా అందుబాటులో ఉండే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్న సందర్భం అయితే మనం స్పష్టంగా చూస్తా ఉన్నాము. వీటికి తోడు మహిళలకు సంబంధించి కావచ్చు పూర్తిగా ఇబ్బందులు కలగకుండా టాయిలెట్ లాంటి సౌకర్యాలు కూడా ఏర్పాటు చేస్తున్న సందర్భం అయితే మనకు కనిపిస్తా ఉంది. కానీ వీరి ఎరగని రీతిలో ప్రపంచంలో అతి పెద్ద సభను నిర్వహించిన చరిత్ర ఉన్నటువంటి బీఆర్ఎస్ మరొక చారిత్రాత్మక సభ నిర్వహించే విధంగానైతే ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఎప్పటికప్పుడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారి దార్శనికతలో వీళ్ళంతా కూడా పనులు కొనసాగుతున్న సందర్భం అయితే మనం చూస్తా ఉన్నాము. ఏదైతే ఈ నెల 27 బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం 25 ఏళ్లలో అడుగు పెట్టనున్న నేపథ్యంలో రజతోత్సవం ఒక చారిత్రాత్మకంగా ఉండే విధంగా భారతదేశం ఒక చర్చకు దారి తీసే విధంగా కూడా ఇవాళ సభ ఉండబోతుందని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ రవికాంత్. ఇక రజతోత్సవ ఏర్పాట్లపై అయితే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమీక్ష చేశారు.